చందమామ కథ. ముగ్గురు మూర్ఖులు. మహారాజు విక్రమవర్మ వినోద ప్రియుడు. ఒకరోజు ఆయన మంత్రితో, మంత్రివర్య, మీరు నాకు ముగ్గురు ఉత్తమ మూర్ఖులని వెతికి తెచ్చి చూపాలి అని ఆజ్ఞాపించాడు. మంత్రి విశ్వపతి కొద్ది క్షణాలు ఆలోచించి 6 మాసాలు గడువు కోరాడు. మహారాజు సమ్మతించాడు. ఆనాటి నుంచి మహామంత్రి ఒంటరిగా ఒక సామాన్య పౌరుడిలా రాజ్యంలో తిరుగుతూ ఉత్తమ మూర్ఖులను అన్వేషించసాగాడు. ఎన్నాళ్లకి ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించలేదు. అయినా మంత్రి ప్రయత్నం విరమించలేదు, గాలించసాగాడు. ఒకరోజు ఒక ఊళ్ళో నారయ్య అనే వృద్ధుడు తన ఎద్దుల బండిలో కూర్చొని నెమ్మదిగా తోలుకొని వస్తున్నాడు. బండి తనను సమీపిస్తుండగా మంత్రి చూసి ఆశ్చర్యపోయాడు. నారయ్య తన నెత్తి మీద ఒక బరువైన మూటను పెట్టుకుని ఉన్నాడు. దాన్ని బండిలో పెట్టకుండా తల మీద ఎందుకు పెట్టుకున్నాడో మహామంత్రికి అర్థం కాలేదు. అందుకే బండి దగ్గరకొచ్చాక ఆపి, అంత బరువున్న మూట బండిలో పెట్టకుండా దాన్ని తల మీద పెట్టుకుని ఎందుకు కష్టపడుతున్నావు అని అడిగాడు. ఇప్పటికే బండిలో కొన్ని మూటలున్నాయి. నన్ను, నా బండిని, ఆ మూటల్ని నా ముసలి ఎద్దులు లాగలేకపోతున్నాయి. అందుకని ఈ పెద్ద మూటని బండిలో పెట్టకుండా నా తల మీద పెట్టుకున్నాను. ఆ విధంగా ఎద్దుల మీద భారం తగ్గించాను అన్నాడు. అతను అలా అనేసరికి మంత్రి విశ్వపతికి ఇంతకంటే పెద్ద మూర్ఖుడు తనకు కనపడడం చెప్పి అతన్ని తన వెంట తీసుకుపోయాడు. మర్నాడు మహామంత్రి మహారాజు సమక్షంలో నారయ్యని ప్రవేశపెట్టి, ప్రభు, ఇతను ఒక ఉత్తమ మూర్ఖుడు. తన ముసలి ఎద్దులకు అదనపు బరువు తగ్గించడం కోసం బరువైన మూటని తన నెత్తిని పెట్టుకుని బండి తోలాడు అని చెబితే నారయ్య అవును అన్నాడు. విక్రమవర్మ నారయ్య తెలివి తక్కువతనం గ్రహించి నారయ్యని ఉత్తమ మూర్ఖుడిగా ఆమోదించాడు. అనంతరం రెండవ ఉత్తమ మూర్ఖుడి ఏడి అన్నాడు. దానికి మంత్రి, నేనే మహారాజా ఆ రెండవ ఉత్తమ మూర్ఖుణ్ణి అని చెప్పాడు. 6 నెలలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వదిలేసి మూర్ఖుల కోసం తిరిగిన నేను రెండవ ఉత్తమ మూర్ఖుడిని ప్రభు అని మహామంత్రి బాధ్యతాయుతంగా అనేసరికి కంగు తిన్న విక్రమవర్మ స్థిమితపడి, మరి మూడో ఉత్తమ మూర్ఖుడేడి అన్నాడు. దానికి మంత్రి, తమరే ప్రభు, మూర్ఖుల ప్రస్తావన తెచ్చి నన్ను వెతకమని కోరి, అంతేకాకుండా కోరిన గడువు ఇచ్చిన తమరు మూడవ ఉత్తమ మూర్ఖుడు, మన్నించాలి ప్రభు అని మహామంత్రి నిర్భయంగా నిజం మాట్లాడేసరికి విక్రమవర్మ తన బాధ్యత రాహిత్యాన్ని అవగాహన చేసుకుని మహామంత్రి తెలివిని మెచ్చుకొని అభినందించాడు.